హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే పుదీనా రైస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి పోషకాహారం అండి ఈ రైస్ అనేది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా మనకి కావాల్సినంత రైస్ని పొడిపొల్లాడే విధంగా ఉడికించి పెట్టుకోవాలన్నమాట. నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి. అది కూడా నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్తోనే కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. అలాగే నేను ఒక 10 రూపాయల చిన్న కట్ట పుదీనా తీసుకున్నాను. అందులో పుదీనా ఆకులు మాత్రమే శుభ్రంగా కడిగి తీసుకోవాలి, కాడలు అవసరం లేదు. ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చి వేసేసి 1 టీ స్పూన్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి రెండింటిని కూడా పేస్ట్ కింద. అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి 10 జీడిపప్పు పలుకులను వేసి ఇవి కూడా దోరగా వేగేంత వరకు వేయించాలి. ఆ తర్వాత రెండింటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట, స్లైసెస్ కింద. ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగేటప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 అర టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు సపరేట్గా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే మనం ముందుగా పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ చేస్తున్నాం కదా, అప్పుడైనా కొద్దిగా అల్లం వెల్లుల్లి సపరేట్గా తీసివేసిన గ్రైండ్ చేసుకోవచ్చు అండి, అలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడే ఇందులోకి పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి ఇందులో పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇదంతా మూత పెట్టి చేయండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇందులో పచ్చివాసన అంతా కూడా పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. గరం మసాలా, ఉప్పు వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇక మనం వెంటనే ఇందులోకి ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అన్నానికి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకోండి, పైనుంచి కింద వరకు కూడా. అలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇక ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఇక కడాయి మీద మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేశారంటే రైస్ అనేది బాగా వేడెక్కి పుదీనా రైస్ మనకి రెడీ అయిపోతుందండి. 3 నిమిషాల తర్వాత ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రైస్ రెడీ అయిపోయింది. ఇక ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇక సర్వ్ చేసేసుకోవడమే. ఇందులోకి మీకు ఇష్టమైతే నిమ్మరసం వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది, మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా అంతేనండి, మనకి ఎంతో హెల్దీ అయినటువంటి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్కి బాగా సూట్ అవుతుందండి. ఇది మంచి పోషకాహారం కూడా. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.